డ్రెస్ సెన్స్ లేదా? ఈ డ్రెస్ లో చూసి ఫ్లాట్ అయిపోతావు చూడు. ఆంటీ ఇది మీకోసం తెచ్చాను. ఇదెవరు? కొత్త క్యాండిడేట్ వచ్చింది. మీకేం తెచ్చానంటే నీకు క్యాప్. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అంతా బాగున్నారు అంజలి? అందరూ బాగున్నారు అంకుల్. అంజు బాగా పెద్దదాని అయిపోయావే, మొగుడు కోసం వచ్చావా ఏంటి? నీ దగ్గర ఎవరైనా ఉన్నారా రెడీగా? మ్యారేజ్ బ్యూరో ఏదైనా పెట్టావా బామ్మ? భలేదానివే. అర్చన దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ అక్క. అక్క కాదే వదినా. వదినా? రావే కృష్ణ. అంజలి తనెవరో గుర్తుపట్టావా? ఈ అమ్మాయి పక్కింటి ఆంటీ, మనకెప్పుడు ఆంటీ. నువ్వు ఊరుకోరా, వాడు అలాగే మాట్లాడతాళ్లే. అదేనే శివప్రసాద్ అంకుల్ వాళ్ళ అమ్మాయి కృష్ణవేణి. ఓ కృష్ణ. హాయ్ కృష్ణ, హౌ ఆర్ యు? ఫైన్. ఓకే ఆంటీ, ఐఎమ్ సో హంగ్రీ. లంచ్ రెడీయా? నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకునిరా, భోంచేద్దాం. భోంచేయడానికి డ్రెస్ చేంజ్ చేసుకోవడం దేనికి ఆంటీ? చేతులు కడుక్కుంటే చాలేమో. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా, వెళ్ళు. గుత్తి వంకాయ. ఏమండి వంకాయ కూరవేనా? సారీ ఫర్ ది లేట్. ఇట్స్ ఓకే. రాహుల్ అక్కడ కూర్చోవా. నైస్ డ్రెస్. థ్యాంక్ యూ. ఇలాంటిదే నేను వేసుకుంటే బాగోలేదని ఇప్పుడు నైస్ డ్రెస్. ఆంటీ నువ్వు కూడా కూర్చో, అందరం కలిసి తిందాం. అంకుల్ తిన్నాక తింటానులే. యు నో ఇన్ ఇండియా లేడీస్ భర్తలు భోంచేసాకే చేస్తారు. దిస్ ఇస్ అవర్ ఇండియన్ కల్చర్. నథింగ్ లైక్ దట్. ఫుడ్ పాయిజన్ అయితే తప్పించుకోవడానికి. చాలండి. అది సరే అంజలి, మీ ఫ్రెండ్ పెళ్ళి ఎప్పుడన్నా? ఎల్లుండి అంకుల్. రేపేమో బ్యాచ్లర్ పార్టీ. నాతో పాటు రాధని కూడా తీసుకెళ్తున్నా. ఇదిగో ఆ కోడి చచ్చింది, అది ఎక్కడికి పారిపోదు, మెల్లగా తిను. ఏంట్రా? గులాబ్ జామ్ చాలా బాగుంది ఆంటీ. గులాబ్ జామ్ తో పాటు వెన్నెలా కలుపుకో, అదిరిపోతుంది. అవునా? నాకు స్పూన్ పెట్టవా? యా, ఇట్స్ సో టేస్టీ. ఏం కావాలండి? మంచి ముత్యాల హారం చూపించండి. ఓహో, ఇక్కడ చెడ్డ ముత్యాలు కూడా అమ్ముతారా? అంజలి ఇది బాగుంది, తీసుకో. వావ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. అంజలి, చాలా బాగుంది. ఇది ఎలా ఉంది? అది నీకు నచ్చిందా? బాగా నచ్చింది, ఇది తీసుకో. ఓకే, ప్యాక్ దిస్ వన్. యా. ఏంటి మొహం అలా పెట్టావు? నీకు ఇదే నచ్చిందా? అయితే అది గుర్తు పెట్టుకుని నీ పెళ్ళప్పుడు నీ కాబోయే మూడు చేతి కొనిపించుకో. ఇది అడ్డం రాకపోతే నువ్వేగా నా మొగుడివి. మధ్యలో ఇది వచ్చింది గాని. ఏంటి కృష్ణ ఇంత ట్రిమ్గా తయారయ్యావు? అంజలి పార్టీకి వెళ్దాం రమ్మంది. హాయ్ కృష్ణ. హాయ్. హౌ ఆర్ యు? సో యు ఆర్ రెడీ? యా. మమ్మీ, కార్ కీస్ ఎక్కడ కనపట్లేదు? అక్కడే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నాయిరా. రాధా త్వరగా రా. కమింగ్. ఫ్రెండ్ సీట్లో కూర్చుంటాడు. వీళ్ళిద్దరిని విడగొట్టేశా. నా ప్లాన్ సక్సెస్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎవరైనా సీన్ అండి. ఆగు. అబ్బే మా రాధాగారి ఆగమనుంటే. అలా కాదు, ఆయన తాలూకు మీద. నమస్తే సార్. చెప్పేది కాదు. హాయ్ Please. ప్రియా. హాయ్ అంజలి. ఫైన్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ. తిను మా కజిన్ రాధా. హలో. హాయ్. థ్యాంక్ యూ. అండ్ షీ ఇస్ మై ఫ్రెండ్ కృష్ణ. హాయ్. 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 ఐఎమ్ బ్లాక్ సీన్. మై కలర్ ఇస్ బ్లాక్. మై నేమ్ ఇస్ సీన్. కమ్ ఆన్, లెట్స్ జాయిన్ ద పార్టీ. యా. కలరింగ్ అదిరిపోయిందిరా. రే, ఇది రీసెంట్ పార్టీ, కొంచెం చూసి. అయితే మాట్లాడు. ఇంటికి కార్ పార్క్ చేసావా? కారు పార్క్ ఎలాగవుద్ది? స్టాండ్ లేట్ వచ్చాం. పద. ఏంటాయా తగ్గిపోతలే, లేకపోతే పోతావు. టెన్షన్ పడుకో, ఇదిగో పడుకో.
బాబు ఏంటి ప్రాబ్లం? దగ్గలేకపోతున్నానండి. దగ్గలేకపోతున్నావా? అప్పుడు పని చెయ్యి, దగ్గడం మాని. బలానికి టానిక్ ఇచ్చాను, తాగుతున్నావా? లేదండి, ఏ సీసా మూత తీయడానికి కూడా బలం లేక. సీసా మూత తీయలేకపోతున్నావా? అప్పుడు బద్దలు కొట్టి తాగేసేయి. కూర్చో. ఏంటా నీ ప్రాబ్లం ఏంటి? ఒళ్ళంతా దురదలండి. చేతులై గోల్డ్ బాగా పెంచు. ఎందుకండి? గోక్కోడానికి. నమస్కారం సార్. ఏంటి ఏంటి మతి మరిపండి, ఏం చెప్పినా కాసేపట్లో మర్చిపోతున్నాను. ఏమా సార్, వీడి దగ్గర ఫీజు ముందే తీసేసుకో, లేకపోతే మర్చిపోతాడు. గట్టిగా చెప్తారేంటి సార్? ప్రద్దే ఇప్పుడు మర్చిపోతాడు లేవా? ఓ పని చేయవా, నన్ను మర్చిపో, ఫీజు మాత్రం గుర్తుపెట్టుకో. అవును, ఆ 101 గదిలో పేషెంట్ తిన్నాక ఏం పెట్టారు? పొద్దునే థర్మామీటర్ నోట్లో పెడితే తినేసాడు సార్. తినేసాడా? స్టెథోస్కోప్ పట్టుకున్నాడు గదిలోకి వెళ్ళం, మనకొక్కటే. ఓకే సార్. అమ్మా ఏంటా ఏది నా గదిలో సిగరెట్ కాలుస్తున్నావు? సుట్టలు దొరక్క ఎవరు లేదు? మా పాండురంగం అన్నయ్య తమ్ముండండి రాధాకృష్ణ గారు ఇక్కడే ఉన్నాడు కదండి, ఆయన చూద్దామని వచ్చానండి. పనిలో పని నేను కూడా చూపించేసుకుందామని. ఏంటి అలా చూస్తున్నారేంటి? ప్రాబ్లం అక్కడ కాదు, ఇక్కడ. ఇది తగ్గాలి. మ్యాటర్ అది ఏం చేయమంటారు? ఏం చేస్తావంటే కాఫీ టీల్లో పంచదార తగ్గించు, కూరల్లో ఉప్పు తగ్గించు, నాన్ వెజ్ లో మసాలా తగ్గించు, టోటల్ గా తిండి తగ్గించు. ఏ పర్యాతమైన థ్యాంక్స్ అండి. ఇదిగోండి. ఏంటిది? మా ఫీజు 100 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేవేంటి? నన్ను నేను తగ్గించమన్నారు, మీరు మాత్రం తగ్గించుకోలేరండి. ఎక్స్క్యూజ్ మీ సార్. బొకే తెచ్చాడంటే నిన్న నేను చేసిన హైడ్రోసెల్ ఆపరేషన్ సక్సెస్ అని సిటీ అంతా స్ప్రెడ్ అయిందన్నమాట. కమాన్. ఇది మీకు కాదు సార్, మరి రాధాకృష్ణ అనే పేషెంట్కి వచ్చిందండి. అయితే మా ఊడికి మేము మోసుకెళ్తాం, మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే. ఎరా ఓకే, ఎవరు పంపించారు? లండన్ నుంచి అంజలి అంట. అంజలియా? ఆ కార్డులో ఏం రాసిందో చదివి చెప్పు. మనకంత సీన్ లేదు, ఇక్కడ మ్యాటర్ మొత్తం ఇంగ్లీష్ లో ఉంది. Wish you a speedy recovery. And I'm happy to tell you that my parents have accepted for my wedding with my boyfriend. Boyfriend గురించి ఇదంతా. ఏం రాసింది అందులో? అంజలి పెళ్లికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారంట. ఓహ్, దట్స్ గుడ్. యారా అట్టుపండి తింటావా? ఏడు బాబు రెస్టా? థింక్స్ చేస్తున్నాం. తింకేవలే కానీ ఈ కవర్ల మీద అడ్రస్లు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసి పోస్ట్ చేయమన్నారు మూర్తి గారు. తమరికి అర్థం అవుద్దా? ఇదా 5వ క్లాస్ వాడికి అర్థం అవుద్ది. అట్టెక్కడికి చెప్పాం కదా, 5వ క్లాస్ వాడి దగ్గరికి. ఇదిగో ఆ పెద్ద కవరు బరువు ఎక్కువ ఉందంట, స్టాంపులు ఎక్స్ట్రా ఇచ్చమన్నారు. ఎవడవా నువ్వా? అసలే బరువు ఎక్కువైపోయిందని చెప్తున్నా, ఇంకా స్టాంపులు అంటించమంటావు అంటే బరువు ఎక్కువైపోతా. నీకు ఉద్యోగం ఇచ్చాడు రా బాబు. పుంజు గొడుగు బట్టి నువ్వు ఇక్కడే ఉండు. నమస్కారం అండి పెద్దగారా, ఎప్పుడు దిగారే? ఇప్పుడే కారు దిగా. ఏం చేస్తున్నా ఇక్కడ ఉద్యోగం? ఆల్రౌండర్ నండి. నీకోసం మన వాళ్ళంతా రౌండ్లు వేస్తున్నారు. మనం వంట అంత లైకింగ్ మరి. లైకింగా తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. బాబు నేను కనపడలేదని చెప్పండి. ఇమీడియట్ గా నా టేబుల్ ఎందుకు రావాలి? నమస్కారం. అంత బాగున్నారా? అంత బాగున్నారు. ముందు ఆసుపత్రికి వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోయాడు అన్నారు. ఎట్టున్నాడు మా మనోడు? ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. తీసుకొని కాఫీ తీసుకురా. రండి రండి బద్దయ్య గారు, కూర్చోండి. భగవంతుడు భలే చమత్కారయ్యా. మీ సంబంధం అనుకోకముందు మా మనవరాలకు ఒక అమెరికా సంబంధం చూసా. వాళ్ళేమో మా అబ్బాయి న్యూయార్క్లో 90 టవర్లో పనిచేస్తాడని చెప్పి నీరుగా ఊరు. ఆ తర్వాత టవర్ గురి మళ్ళీ వచ్చారనుకోండి చేసుకుంటాను, నేనే పొమ్మన్నా. ఈ సంబంధమే ఖాయం చేసుకుందాం అనుకుంటున్నా. మా నాయన ఏమనేవాడో తెలుసా? లగ్గం అంటే మగ్గం వేసినట్టు ఉండాలనేవాడు. కరెక్ట్గా చెప్పారండి. ఈయన మూర్తి గారని మా మేనేజరే అమెరికా నుంచి వచ్చాడు. కూలిన తర్వాత వచ్చావా, కూలకు ముందు వచ్చావా? అయ్యా 10 సంవత్సరాల నుంచి ఇక్కడే పని చేస్తున్నానండి. ఏంటోనయ్యా, ముహూర్తాలు కూడా పెట్టేసుకుందామని ఎంతో ఆశతో వచ్చా. తేనెటీగలు దెబ్బ కొట్టేసినాయి. ఇవాళ చాలా మంచి రోజు. మీరన్నా వచ్చి నా మనరాలు చూడొచ్చుగా, లాంఛనాలు అవి మాట్లాడుకుందాం. అలాగే. ఏమయ్యా మీరంతా రావాలి, నీ కూతురు కూడా తీసుకురా. మా అమ్మాయి వైజాగ్ వెళ్ళిందండి, మేమంతా వస్తున్నాం కదా. శుభం.